వేడివేడిగా పొగలు వస్తున్నాయి. నేను ఇప్పుడు మీకు రివ్యూ ఇస్తాను. ఆయిల్ లేకుండా చికెన్ బిర్యానీ. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మీకు ఆయిల్ లేకుండా బిర్యానీ చేసి అయితే చూపించేస్తాం. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్లో ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువగా వాడుకోవాలి. అలాగే కొంతమంది డైట్లో ఉంటారు. డైట్లో ఉండి బిర్యానీ లవర్స్ ఉంటారు. బిర్యానీ తినాలి, చికెన్ తినాలి, కానీ డైట్లో ఉంటారు. వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే తప్పకుండా ఉపయోగపడుతుంది. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని చూడగానే లైక్ చేయండి. అలాగే మీరు డైట్ చేసే ఫ్రెండ్స్కి కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? గెట్ స్టార్ట్. నేనైతే చికెన్ తీసుకున్నాను అండ్ పుదీనా, కొత్తిమీర, ఇదిగోండి నిమ్మకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ. చూసారు కదా, ఇవి ఐటమ్స్ అన్నమాట. ఇవి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఆ చికెన్ శుభ్రం చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిపేద్దాం ఒకసారి రండి. ఇప్పుడు ఇవి కడుక్కున్న తర్వాత దీంట్లో నేనైతే ఆయిల్ అనేది వేయలేదండి, అస్సలు వేయలేదు. ఆయిల్ కొంచెం కూడా వేయలేదు. ఇదంతా కూడా నేను కడిగిన తర్వాత వచ్చిన వాటర్ మాత్రమే. ఈ దీంట్లోనే మనం ఏం వేసుకోవాలంటే ఫస్ట్ టమాటా వేసేసుకుంటున్నాను అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర, నిమ్మకాయ పిండేస్తున్నాను. ఇందులోనే నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను. టేస్టీగా, ఈజీగా, అసలు మనం చేయాల్సిందంటే ఏమీ లేదండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ తరుక్కొని ఉంచుకున్నామంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అస్సలు ఆయిల్ అనేది కూడా నేను వాడట్లేదు, మీరు చూస్తున్నారు కదా. కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం అంటే కొంచెమేనండి, ఎక్కువ అవసరం లేదు. ఉప్పు, కారం, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అండి, పెరుగు కూడా వేసేస్తున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదేమో కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, ఈ 3 కలిపిందనమాట. కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, ఇది పేస్ట్ అనమాట. ఇదేమో వెల్లుల్లి అల్లం పేస్ట్. కొంచెం కొంచెం వేసేస్తున్నాను. ఇది వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. ముక్కలన్నిటికి కూడా కలిపేసుకుందాం. ఈ విధంగా మొక్కలన్నిటికి కూడా మసాలా అంతా పట్టేయాలి. ఇప్పుడు మనం బిర్యానీ అన్నాం కదా, మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అంతే, బిర్యానీ దినుసులు అయితే మనం ఇప్పుడు వేసేసుకుందాం. దినుసులు ఏమైతే ఉన్నాయో ఆ దినుసులన్నీ అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో షాజీరా కూడా కొంచెం వేసేస్తున్నాను. వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఇదంతా కలిపేసాక కూడా మనం ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే వస్తుంది. కాకపోతే మనకు అంత టైం లేదు కాబట్టి వెంటనే అయితే మనం కుక్ చేసేద్దాము. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. గిన్నె పెట్టేసి మనం ఈ వాటర్లోనే మొత్తం కూడా కుక్ అయిపోతుంది. వాటర్ వచ్చేస్తుంది, మీకు చూపిస్తాను నేను. తర్వాత మనం రైస్ వేసుకోవటమే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవడమే డైరెక్ట్గా. మనం ఆయిల్ వేయవసరం లేదు, వేయకోకుండానే వాటర్ వచ్చేస్తుంది. చికెన్ బాగా ఉడికిపోతుంది. తర్వాత మనం వాటర్ పోసుకొని బియ్యం కూడా వేసేసుకున్నాం, అప్పుడు సరిపోతుంది. మీకు చూపించేస్తాను. అలాగే టేస్ట్ చేసి కూడా అది బాగుందో లేదో కూడా మీకు మంచి రివ్యూ అయితే ఇస్తాను. ఛానల్ అయితే 50Kకి దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఒకసారి చూసేద్దాం మీకు వాటర్ ఎలా వచ్చింది, ఏంటి, చికెన్ ఎలా ఉడుకుతుంది అనేది మీకు చూపించేస్తాను. ఒకసారి రండి. చూసారా మొత్తం వాటర్ ఎలా వచ్చేసిందో, మొత్తం వాటరే వచ్చేసింది. చికెన్ ఇలా ఉడికిపోతుంది అనమాట.
సో తర్వాత మనం వాటర్ పోసుకొని ఫ్రై చేసుకుందాం. అబ్బా మంచి స్మెల్, అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. రైస్ వేసుకొని వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. చూసారా, మసాలా మొత్తం కూడా చికెన్కి పట్టేసి వాటర్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసేస్తున్నాను ఇందులోనే. తర్వాత వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుందాం. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా, రైస్ వేసేస్తున్నాను. నేను 2 గ్లాస్ తీసుకున్నా, 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ వేసుకున్నాం కదా, ఒక్కసారి ఎక్కువ తిప్పద్దు, జస్ట్ ఒక్కసారి తిప్పేసుకొని మనం వాటర్ పోసేసుకున్నాం. మీరు అనుకోవచ్చు ఉప్పు కారం సరిపోద్దా లేదా అని. మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి వాటర్ పోసుకున్నాక రైస్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒకసారి చూసుకుందాం, సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకుంటే సరిపోయింది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం. నేను 2 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇవి 4 గ్లాస్ వాటర్ గిన్నెలో పోసుకొని రెడీగా ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఇవి నేను పోసేస్తున్నాను అనమాట. వాటర్ పోసుకున్నాక ఒక్కసారి తిప్పేసుకున్నాము. ఎక్కువ తిప్పద్దు, ఎందుకంటే బియ్యం విరిగిపోయినట్టు అయిపోతుంది. సో మనం ఒక్కసారి ఇలా పెట్టేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాక ఒక 15 మినిట్స్కి అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీకు చూపించేస్తాను. ఆయిల్ లేకుండా చికెన్ బిర్యానీ. నేనైతే చికెన్ కర్రీ కూడా వండేస్తున్నాను. దీంతో పాటే నేను చికెన్ కర్రీ కూడా వండేసుకుంటున్నాను. టైం సరిపోదు కదా, దీనికే నాకు అవి కట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా అంటే ప్రాసెస్ అయితే చాలా త్వరగానే అయింది. మనం మసాలా అవన్నీ పట్టుకోవాలి కదా, పట్టుకొని కొంచెం టైం పట్టింది అనమాట. అందుకని కర్రీ కూడా ఇప్పుడే వండేసుకుంటున్నాను. చూద్దాం రైస్ కుక్ అవుతుంది. ఏ వావ్, చాలా బాగా కుక్ అవుతుంది. చూసారా, ఇలా రైస్ అనేది ఇరక్కోకుండా చాలా బాగా కుక్ అవుతుంది. అస్సలు ఆయిల్ అనేది 1 డ్రాప్ కూడా వేయలేదండి నేను. స్మెల్ అయితే అద్దిరిపోతుంది, చాలా బాగా వచ్చింది. ఇంకా దగ్గరికి వచ్చాక మీకు ఒకసారి చూపించేస్తాను. చాలా స్మెల్ అయితే అదిరిపోతుందండి, ఎంత బాగుందో స్మెల్. మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు ఒకసారి మళ్ళీ చూపించేస్తాను. ఈ లోపు నేను చికెన్ కర్రీ వండుకోవాలి. చూసేద్దాం ఎలా వచ్చిందో. రండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు పైన జస్ట్ గార్నిష్ కోసం మనం పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం. రైస్ చూసారా, చాలా బాగా కుక్ అయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నది అనేది. సో మనం ఈరోజు ఆయిల్ లేకుండా బిర్యానీ చేశాను. ఇది టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్తానన్నాను. సో వచ్చేసాను అనమాట, అయిపోయింది. ఈవెన్గా అయితే కుక్ అయిపోయింది. ఒకసారి చూద్దురని రండి. చూసారు కదా, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు రైస్ అయితే నేను కొంచెం పెట్టుకుంటున్నాను. పొగలు వచ్చేస్తున్నాయి. చికెన్ కూడా ఎలా ఉడికిందో మీకు చూపిస్తా. చూసారు కదా, వేడిగా పొగలు వస్తున్నాయి. నేను ఇప్పుడు మీకు రివ్యూ ఇస్తాను. ఆయిల్ లేకుండా చికెన్ బిర్యానీ. నిజంగా చాలా బాగా వచ్చింది. మా పాప నవ్వుతుంది. చికెన్ కూడా బాగా ఉడికిందండి, కాలుతుంది. సో అందుకని ఇది చేయలేకపోతున్నాను.
సో మా పాపకు కూడా పెడతాను, తను కూడా టేస్ట్ చెప్తుంది ఇప్పుడు. సో ఇగో ఎలా ఉందో రివ్యూ చెప్పు. బాగుంది కదా, ఆయిల్ లేకుండా కూడా చాలా బాగా వచ్చింది నిజంగా అండి. మా పాప చెప్తుంది మీరందరూ ఒకసారి అంటే ట్రై చేయండి. చికెన్ ముక్క కూడా చూపిస్తా మీకు, చూసారా చాలా బాగా కుక్ అయింది ముక్క అయితే. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు, ఇంత బాగా వచ్చిద్దని కూడా. చాలా అంటే చాలా బాగుంది. చికెన్తో పాటు అసలు ఎంత బాగుందో. ఓకే బాయ్ బాయ్.